హాయ్ ఫ్రెండ్స్, జీ5లో రిలీజ్ అయిన రాక్షస వెబ్ సిరీస్ 7 ఎపిసోడ్లతో రిలీజ్ అయింది. ఒక్కొక్క ఎపిసోడ్ 20 నిమిషాలు పైగా ఉంటుంది. ఇది ఒక సినిమాగా తీసి దాన్ని ముక్కలు ముక్కలు చేసి రిలీజ్ చేసిన వెబ్ సిరీస్. జీ5లో కన్నడలో మాత్రమే రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ వెబ్ సిరీస్ చూసిన 10 నిమిషాలకి నాకు అర్థమైంది ఇది తమిళ్లో వచ్చిన విమల్ నటించిన విలంగు వెబ్ సిరీస్కి రీమేక్ అని. చిన్న చిన్న మార్పులు చేశారు, మొసలను పెట్టారు అంతే. ఈ విలంగుని తెలుగులో సంకెళ్ళు పేరుతో రిలీజ్ చేశారు జీ5లోనే. ఓ పోలీస్ ఆఫీసర్కి తలలేని మొండెం దొరుకుతుంది. ఆ హత్య చేసింది ఎవరో తెలుసుకోవడం కోసం అతను ఏం చేశాడు అన్నదే కదా. ఇంట్రెస్టింగ్గానే తీశారు. కన్నడంలో కూడా విజయ రాఘవేంద్ర నటన కూడా బాగుంటుంది. విలన్ క్యారెక్టర్ కూడా హైలైట్గా ఉంటుంది. అయితే ఆల్రెడీ మీరు విలంగు సంకెళ్ళు చూసిన తర్వాత ఈ వెబ్ సిరీస్ మీకు అంతగా నచ్చదు. ఎందుకంటే అదే స్టోరీ, అదే చూస్తున్న ఫీలింగ్ మీకు డైరెక్ట్గా తెలుస్తూ ఉంటుంది. ఫోటోగ్రఫీ బాగుంది, లో బడ్జెట్లో తీశారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. నటీనటులు అందరూ బాగానే చేశారు. మీరు ఆ 2 వెబ్ సిరీస్లు ఇదే వెబ్ సిరీస్ని హిందీలో కూడా తీశారు, అది కూడా జీ5 తీసింది. అవేమీ చూడకపోతే ఈ కన్నడ వెబ్ సిరీస్ని ఒకసారి చూడొచ్చు. వెబ్ సిరీస్ అంతా సస్పెన్స్తో కూడుకుని ఉంటుంది. విలన్ మెల్లిమెల్లిగా అతను చేసిన పనులను ఒక్కొక్కటి రివీల్ చేస్తూ పోలీసులను తెగమక పెడుతూ ఉంటాడు. క్లైమాక్స్కి వచ్చేసరికి విలన్ తను చేసిన తప్పును తెలుసుకున్న తర్వాత ఏం జరిగింది అన్నది కూడా బాగా చూపించారు. నాకైతే తమిళ్లో తీసిన విలంగు సూపర్గా అనిపించింది, ఇది పర్వాలేదు అనిపించింది. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?